వెల్కమ్ టు డైలీ హిందీ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి August 3rd, 2025. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ డూ కామెంట్ అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ అలాగే వీడియో మీరు బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి సో దట్ వీడియో పెట్టగానే మీకు అదొక నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు డైలీ కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఏ రోజు వీడియో ఏ రోజు న్యూస్ ఆ రోజు మీరు కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ముందుగా వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెడ్లైన్ చూస్తే సబ్డ్యూడ్ ట్యూన్స్ ద ఫిషర్ ఫోక్స్ సాంగ్ ఇన్ ద సుందర్బన్స్ అని చెప్పి ఇచ్చారు. మనకి నిన్న మ్యాన్గ్రూవ్స్ గురించి ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ చూసాం మ్యాన్గ్రూవ్స్ గురించి. అందులో మనకి సుందర్బన్స్ మ్యాన్గ్రూవ్స్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుందని చెప్పేసి చదువుకున్నాం కదా. ఈ సుందర్బన్స్ని మనం సైక్లోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా అంటాం. ఎందుకంటే ఎక్కువగా సైక్లోన్స్ ఈ సుందర్బన్స్ ఏరియా దగ్గర వస్తుంటాయి కాబట్టి దానికి సైక్లోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఉంది సుందర్బన్స్. సో ఇది ఇక్కడ సుందర్బన్స్ మనకి మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న ఏరియా కూడా. అండ్ ఇక్కడ చూస్తే సబ్డ్యూడ్ ట్యూన్స్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ సబ్డ్యూడ్ మీనింగ్ ఇంపార్టెంట్. సబ్డ్యూడ్ అంటే సో డిప్రెస్డ్ లేదంటే సైలెంట్ అయిపోవడం, డిప్రెస్డ్ అయిపోవడం అంటే మన వాయిస్ కానీ మన ఎంతూజియాజం కానీ తగ్గిపోవడం అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ సబ్డ్యూడ్ ట్యూన్స్. సో అక్కడ ఉన్న ఫిషర్ ఫోక్ ఎవరైతే జాలరి వాళ్ళు ఉంటారు కదా, చేపలు పట్టుకునే వాళ్ళు, సో వాళ్ళ డ్విండ్లింగ్ ఎకానమీస్, ఎందుకంటే ఫిషింగ్ ద్వారా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది. ఇక్కడ హౌ డ్విండ్లింగ్ ఇన్కమ్స్ ఫ్రమ్ ఫిషింగ్ అని చెప్పించారు కదా ఇక్కడ. సో డ్విండ్లింగ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. డ్విండ్లింగ్ అంటే గ్రాడ్యువలీ డిక్రీజింగ్ ఇన్ అమౌంట్. సో ఆ ఇన్కమ్స్ ఏవైతే వస్తున్నాయో దాని నుంచి ఫిషింగ్ నుంచి, సో అది డ్విండ్లింగ్ అంటే తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా. సో ఇట్ ఈస్ టేకింగ్ ఏ టోల్ ఆన్ ద ఫోక్ మ్యూజిక్ అండ్ థియేటర్ ట్రెడిషన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో అది ఇంటర్న్ అక్కడ ఉన్న ఫోక్ మ్యూజిక్ అండ్ అలాగే థియేటర్ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో సో వెస్ట్ బెంగాల్లో, సో దాని మీద ఇట్ ఈజ్ టేకింగ్ ఏ టోల్ అంటే ఇట్ ఈజ్ షోయింగ్ సమ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇక్కడ సబ్డ్యూడ్ మీనింగ్ ఇంపార్టెంట్ అండ్ అలాగే డ్విండ్లింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ సుందర్బన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మనకి సైక్లోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ఇక్కడ మనకి రాహుల్ క్లెయిమ్స్ 2024 పోల్స్ రిగ్డ్, ఈసీ లేబుల్స్ ఇట్ బేస్లెస్ అక్యూజేషన్. సో మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. సో ఇక్కడ మనకి ఆపోజిషన్ కాంగ్రెస్ లీడర్ అయిన రాహుల్ గాంధీ 2024 పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిగ్గింగ్ జరిగింది అక్కడ సో అని ఇక్కడ ఒక ఎలిగేషన్ ఇచ్చారు. సో దానికి రిప్లైగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే దిస్ ఇస్ ఎ బేస్లెస్ అక్యూజేషన్ అని చెప్పేసి రిప్లై అనేది ఇచ్చింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి రీసెంట్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే లోక్సభ ఎలక్షన్స్ జరిగాయో సో అందులో బీజేపీ మనకి అవుట్ ఆఫ్ 543 లోక్సభ సీట్స్కి 240 విన్ అయింది. అండ్ కాంగ్రెస్ చూస్తే మనకి 99 అనేది గెలుచుకుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి బీజేపీ సో అదర్ రీజనల్ పార్టీస్ సపోర్ట్తో సో సెంటర్లో రూలింగ్లో ఉంది. సో అందులోనే మనకి టీడీపీ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఫర్ దిస్ బీజేపీ అట్ సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్లో కూడా. సో ఎన్డీఏ కూటమి అని చెప్పేసి రూలింగ్ చేస్తున్నారు కదా. సో బీజేపీ అనేది 240 సీట్స్ అనేది విన్ అయింది అవుట్ ఆఫ్ 543 అండ్ కాంగ్రెస్ 99. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇక్కడ మనకి పిక్చర్ ఇచ్చారు కదా. సో ఇది ఒక ప్లకార్డ్ చూస్తే ఇక్కడ ఎందుకంటే కృష్ణా రివర్లో క్రాకడైల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ అలాగే సో అక్కడ సుడిగుండాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్లకార్డ్ అనేది డిస్ప్లే చేశారు. సో దాన్ని ఒక పిక్చర్ రూపంలో ఇక్కడ ఇచ్చి దానికి హెడ్లైన్ హీడ్ టు ద కాషన్ అని చెప్పించారు. హీడ్ టు ద కాషన్ అంటే మనకి టు పే అటెన్షన్ టు వార్నింగ్, అక్కడ ఏదైతే వార్నింగ్ ఇచ్చారో దానికి మనం అటెన్షన్ పే చేయడం అని చెప్పేసి అర్థం వస్తుంది. సో హీడ్ టు ద కాషన్ ఇడియం అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ డ్యూ టు దిస్ హ్యూజ్ ఇన్ఫ్లోస్ కృష్ణా రివర్లో ఇప్పుడు వర్షాలు పడుతుండడం వల్ల మీద నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లో వస్తుంది సో కృష్ణా రివర్కి. సో అందుకోసం ఇక్కడ మీరు బాతింగ్ అది వెళ్ళినప్పుడు సో వార్నింగ్ అనేది అక్కడ డిస్ప్లే చేశారు. సో అక్కడ క్రాకడైల్స్ అండ్ అలాగే ఉన్నాయి, సో సుడిగుండాలు ఇట్లాంటివి ఉన్నవి అని చెప్పేసి ఇక్కడ ప్లకార్డ్ అనేది పోలీస్ అనేది అక్కడ డిస్ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియాస్ లాజిస్టిక్స్ కాస్ట్ విల్ బి డౌన్ టు లెస్ దెన్ 10% బై డిసెంబర్ సేస్ యూనియన్ మినిస్టర్ సో గడ్కరీ. సో మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎవరంటే మనకి నితిన్ గడ్కరీ. సో ఈయన ఇక్కడ మంగళగిరిలో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు సో ఆ ప్రోగ్రాంలో ఇక్కడ ఇండియన్ లాజిస్టిక్స్ కాస్ట్ ఏదైతే ఉందో సో అది లెస్ దెన్ 10% డిసెంబర్ కల్లా తీసుకొస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి లాజిస్టిక్స్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి మనం చేసే మేనేజ్మెంట్ కానీ ప్లానింగ్కి అయ్యే కాస్ట్ని మనం లాజిస్టిక్స్ కాస్ట్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే గూడ్స్ మూవ్మెంట్కి లాజిస్టిక్స్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో ఆ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ థింగ్ని మనం గూడ్స్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు
సో దాన్నే లాజిస్టిక్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఆ కాస్ట్ అనేది మనం ఎంతవరకు తగ్గించుకుంటే సో ఇంటర్న్ ఆ ప్రొడక్ట్ మీద ఆ బర్డెన్ అనేది అంతవరకు తగ్గుతుంది. సో కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో దట్ ఈస్ అబౌట్ దిస్ స్టేట్మెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ మనకి 1000 కిలోమీటర్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది కదా. సో స్ట్రింగ్ ఆఫ్ పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్కి సో గోయింగ్ టు కమ్ అప్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ సపోర్ట్ ఫ్రమ్ సెంటర్ అనేది సపోర్ట్ డెఫినెట్లీ ఈ 1000 కిలోమీటర్ లాంగ్ కోస్ట్ లైన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునే విధంగా సెంటర్ అనేది సపోర్ట్ ఇస్తుంది అండ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్స్ కింద తయారు చేస్తుంది అని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో కూడా చెప్పారు. అండ్ ఆల్రెడీ మనం నిన్న చదువుకున్నాము అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ అనేది మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్లో లాంచ్ చేశారు. దర్శి అనే ప్లేస్లో లాంచ్ చేశారు. దర్శి మండలంలో లాంచ్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ 20,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు విత్ 3 ఇన్స్టాల్మెంట్స్. ఫస్ట్ 7,000 అండ్ సెకండ్ 7,000 అండ్ నెక్స్ట్ 6,000. సో టోటల్గా 20,000 రూపీస్ అనేది పెర్ ఇయర్ పెర్ ఎలిజిబుల్ ఫార్మర్కి అనేది ఇస్తారు అండర్ దిస్ అన్నదాత సుఖీభవ స్కీమ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూస్తే మనకి యూత్ ఆర్ ఇండియాస్ ఫ్యూచర్ అని చెప్పేసి మన ఏపీ గవర్నర్ చెప్పారు. ఇక్కడ మన ఏపీ గవర్నర్ ఎవరంటే ఎస్ అబ్దుల్ నజీర్. సో ఇక్కడ గవర్నర్ రిలేటెడ్ చూస్తే మనకి దేర్ షాల్ బి ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అని చెప్పేసి ఆర్టికల్ 153 చెప్తా ఉంది మనకి ఆర్టికల్ 153. అండ్ గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ ఏవైతే ఉంటాయో అవి 161 ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. సో ఈ రెండు ఆర్టికల్స్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆర్టికల్ 153 అండ్ 161 బోత్ ఆర్ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు గవర్నర్. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నార్త్ కోస్టల్ ఆంధ్ర బెట్స్ బిగ్ ఆన్ సీవీడ్ కల్టివేషన్. సో నార్త్ కోస్టల్ ఆంధ్ర ఏదైతే ఉందో సో అక్కడ ఎక్కువగా ఈ సీవీడ్ కల్టివేషన్ మీద వర్క్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే సో ఈ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ అలాగే డిఆర్డిఏ అని చెప్పేసి సో అక్కడ వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి కొలాబరేట్ అయ్యి సో తాంటాడి అండ్ అలాగే రేవు పోలవరం ప్లేసెస్లో అనకాపల్లి డిస్ట్రిక్ట్లో సీవీడ్ కల్టివేషన్ కోసం సో మెజర్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఎందుకు అంటే దీస్ ఎఫర్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లాన్ టు టర్న్ దిస్ నార్త్ కోస్టల్ ఆంధ్ర అని ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్ ఫర్ సీవీడ్ కల్టివేషన్ కింద తయారు చేయడానికి సో ఈ ఎఫర్ట్స్ అనేది పెడుతున్నారు. సో ఈ సీవీడ్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక మెరైన్ ప్లాంట్. సో ఈ సీవీడ్ అనేది మనకి చెప్పాలంటే సింప్లీ నాచ్ ఉంటుంది కదా. సో దాన్ని సీవీడ్ అని చెప్పేసి అంటాం. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెరైన్ ప్లాంట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే. సో ఇది లాట్ ఆఫ్ యూజెస్ అనేవి ఉన్నాయి దీనికి. ఎస్పెషల్లీ చూస్తే మనకి ఫుడ్ ఇండస్ట్రీలో కానీ మెడికల్ ఇండస్ట్రీలోని టెక్స్టైల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద కూడా ఉపయోగిస్తారు దీన్ని. ఫార్మా ఇండస్ట్రీలో ఫ్యాషన్ సెక్టర్స్లో కూడా గ్లోబల్లీ యూజ్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని కొంతమందిని ఈ డిఆర్డిఏ సంస్థ ఏదైతే ఉందో సో కొంతమందిని విమెన్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి సీవీడ్ ఫార్మింగ్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చి సో కల్టివేషన్కి అనేది సహాయపడుతుంది. సో అది తమిళనాడుకి చెందిన బయర్స్ కొనుక్కొని అది ప్రాసెస్ చేసి సో దాన్ని అమ్ముకుంటారు. సో ఈ సీవీడ్ కల్టివేషన్ అండర్ దిస్ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ సీవీడ్ కల్టివేషన్ అనేది అండ్ సమ్ టైప్స్ ఆఫ్ సీవీడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు ఏవైతే ఇక్కడ వీళ్ళు కల్టివేట్ చేస్తున్నారో. సో ఇది ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చి దీస్ సైంటిఫిక్ నేమ్స్ బిలాంగ్ టు విచ్ టైప్ ఆఫ్ అంటే విచ్ స్పీసీస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో యూపీఎస్సీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా చూస్తే మనకి సో సమ్ టైప్ ఆఫ్ ఫిషెస్ నేమ్స్ ఇచ్చి సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చి సో ఇవి ఫిషెసా ఫ్రాగ్సా అండ్ ఇన్సెక్ట్సా అని చెప్పేసి అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి పీవైక్యూస్ చూస్తే మీరు యూపీఎస్సీలో. సో అలానే ఇది కూడా ఇంపార్టెంట్ మనకి చూస్తే ఎందుకంటే సీవీడ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇండస్ట్రీ కాబట్టి. సో కప్పా ఫైకస్ అల్వారెజీ ఇది కామన్ స్పీసీస్ కల్టివేటెడ్ అలాంగ్ విత్ అదర్ టైప్స్ ఆఫ్ గ్రాసిలేరియా సాక్కరీనా జెపోనికా అండ్ పైరోపియా అండ్ సర్గస్సమ్ ఫ్యూజిఫోరం. ఈ సర్గస్సమ్ ఫ్యూజిఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సీవీడ్ కల్టివేటింగ్ వీఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ చూస్తే. అండ్ ఈ సీవీడ్ అనేది ఇంకా సాసేజెస్లో కానీ ఫుడ్ ప్రొడక్ట్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్లో కుకీస్లో కానీ హెల్త్ డ్రింక్స్లో కూడా సో ఉపయోగిస్తున్నారు. అండ్ ఈ సీవీడ్ అనేది జనరల్ ఇట్ ఈస్ ఎడిబుల్ సీవీడ్ అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఎడిబుల్ సీవీడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో కూడా ఉపయోగిస్తారు టు ఇంప్రూవ్ దిస్ సాయిల్ హెల్త్ అండ్ క్రాప్ ఈల్డ్ పెంచడానికి అండ్ సాయిల్ హెల్త్ పెంచడానికి కూడా అండ్ ఫార్మస్యూటికల్ టెక్స్టైల్స్ అండ్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్లో కూడా దీని అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ సీవీడ్ కల్టివేషన్కి సో ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ టు టర్న్ దిస్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ దిస్ హబ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సీవీడ్. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి అడాప్ట్ టెక్నాలజీ అండ్ షిఫ్ట్ టు న్యాచురల్ ఫార్మింగ్ నాయుడు అడ్వైజెస్ ఫార్మర్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ ఆర్టికల్లో మనకి సింపుల్గా ఇంపార్టెంట్ థింగ్స్ డైరెక్ట్గా చూద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్ బికేమ్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్ డ్రిప్ ఇరిగేషన్లో లాస్ట్ ఇయర్లో చూస్తే మనకి
డ్రిప్ ఇరిగేషన్ ఎక్స్పాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇట్ బికేమ్ నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ డ్రిప్ ఇరిగేషన్లో చూస్తే. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ దిస్ కంట్రీస్ లార్జెస్ట్ డ్రోన్ సిటీ మనకి ఓర్వకల్, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఓర్వకల్ ప్లేస్లో కంట్రీస్ లార్జెస్ట్ డ్రోన్ సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది. అండ్ పోలవరం ప్రాజెక్టు బై డిసెంబర్ 2027 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కాల్స్ గ్రో టు సెటప్ పర్మనెంట్ నేషనల్ కమిషన్ ఫర్ డిఎన్టీస్. ఇక్కడ డిఎన్టీస్ ఈజ్ నథింగ్ బట్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో సింపుల్గా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఏంటంటే ప్రీవియస్ కలోనియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్నప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ కొన్ని కమ్యూనిటీస్ని, కొన్ని ట్రైబల్ గ్రూప్స్ని క్రిమినల్ ట్రైబ్స్ కింద సో డెసిగ్నేట్ చేశారు. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కింద సో కొన్ని ట్రైబల్ గ్రూప్స్ని సో అందులో క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పేసి డెసిగ్నేట్ చేశారు యాక్ట్ 1871 ప్రకారం. సో ఆ వాటిని ఏవైతే కమ్యూనిటీస్ని అలా డెసిగ్నేట్ చేశారో సో దాని తర్వాత 1952 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత దాన్ని రిపీల్ చేశారు. సో వాళ్ళనే మనం డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే వీళ్ళకి ఎస్పెషల్లీ సరైన క్లాసిఫికేషన్ లేదు. ఓవరాల్ చూస్తే మనకి 10% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు వీళ్ళు ట్రైబల్ పాపులేషన్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో వీళ్ళకి సరైన గవర్నమెంట్ అమ్యూనిటీస్ కానీ సో రేషన్ కార్డ్స్ ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది సరిగా లేదు. సో ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు అంటే నొమాడిక్, సెమీ నొమాడిక్ అంటే సో వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, నొమాడిక్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సో ఇన్ సర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్ అలా తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని నొమాడిక్ ట్రైబ్స్ అని చెప్పేసి అంటాం మనం. సో ఈ ఓవరాల్గా డీనోటిఫైడ్, నొమాడిక్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ చూస్తే మనకి ఆల్మోస్ట్ క్లోజ్ టు 10% ఆఫ్ పాపులేషన్, 10% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. సో వీళ్ళకి స్పెషల్గా నేషనల్ కమిషన్ అనేది సెటప్ చేయాలి. సో దట్ వాళ్ళ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది క్లియర్గా ఉంటుంది అండ్ దే కెన్ వీ కెన్ ఇండ్యూస్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ లైవ్లీహుడ్స్ అని చెప్పేసి సో వాళ్ళు పర్మనెంట్ నేషనల్ కమిషన్ వాళ్ళకి సెటప్ చేయాలని చెప్పేసి క్లియర్లీ ఇంతకుముందు బీకు రామ్జీ దాతే కమిషన్ అని చెప్పేసి 2018లో వాళ్ళ ప్రొటెక్షన్ అండ్ అలాగే డెవలప్మెంట్ రిలేటెడ్ సో ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది ఈ దాతే కమిషన్ అని చెప్పేసి. సో అందులో క్లియర్గా ఈ క్లాసిఫికేషన్, ఈ కమ్యూనిటీస్కి క్లియర్ క్లాసిఫికేషన్ అనేది ఇవ్వాలి ఇందులో ఉన్న కమ్యూనిటీస్కి అండ్ అలాగే వాళ్ళకి పర్మనెంట్ నేషనల్ కమిషన్ అనేది సెటప్ చేయాలి అని చెప్పేసి దాని నుంచి రికమెండేషన్స్ అనేవి వచ్చాయి. సో దాని గురించే ఇప్పుడు సెటప్ చేయండి అని చెప్పేసి ద కాల్స్ గ్రో అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా. సో దానికోసం ఇక్కడ అడుగుతున్నారు ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆపరేషన్ మహాదేవ్ ఫొటోస్ ఫ్రమ్ ఎన్కౌంటర్ సైట్ ఇన్ 2024 హెల్ప్డ్ ఐడెంటిఫై టెర్రరిస్ట్. సింపుల్గా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ ఆపరేషన్ మహాదేవ్. సో 3 పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్స్ని ఎవరైతే ఉన్నారో తీవ్రవాదుల్ని వాళ్ళని చంపారు అండర్ దిస్ ఆపరేషన్ మహాదేవ్. సో జూలై 28న ఈ ఆపరేషన్ మహాదేవ్ క్యారీ అవుట్ చేశారు. సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 12 లాబరర్స్ ఇంజ్యూర్డ్ యాజ్ అ ల్యాండ్ స్లిప్ హిట్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సైట్ ఇన్ చమోలి. ఈ చమోలి అనే ప్రాంతం అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇక్కడ ల్యాండ్ స్లిప్ అనేది జరిగింది. సో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సైట్ దగ్గర ల్యాండ్ స్లిప్ అనేది జరిగింది. 12 లేబరర్స్ అనేది ఇంజ్యూర్ అయ్యారని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ల్యాండ్ స్లిప్ ఈజ్ నథింగ్ బట్ ఒక మౌంటైన్ సైడ్ నుంచి ఒక డెబ్రిస్ కానీ సాయిల్ కానీ రాక్ కానీ స్లైడ్ అవ్వడం. సో దాన్ని మనం ల్యాండ్ స్లిప్ అని చెప్పేసి మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ల్యాండ్ స్లిప్ ఈజ్ నథింగ్ బట్ స్లైడింగ్ ఆఫ్ దిస్ సాయిల్ ఆర్ రాక్ మెటీరియల్ ఫ్రమ్ మౌంటైన్ సైడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి ఈ స్లైడింగ్ దాన్ని మనం ల్యాండ్ స్లిప్ అని చెప్పేసి అంటాం. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డెబ్రిస్ కానీ ఈ సాయిల్ కానీ స్లైడ్ అవ్వకుండా వస్తుంది. సో దాన్ని మనం ల్యాండ్ స్లిప్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూస్తే ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి మనకి ఈడియం ఇంపార్టెంట్ వచ్చింది. మనకి ఇక్కడ క్లోజ్ షేవ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళు జస్ట్ మిస్, ఎందుకంటే ఎవరు అంటే చనిపోలేదు, ఎవరు డెత్ అనేది ఎవరికి జరగలేదు. సో జస్ట్ ఇంజురీస్ మాత్రమే అయ్యాయి కాబట్టి క్లోజ్ షేవ్ అని చెప్పేసి దాన్ని డిస్క్రైబ్ చేశారు. సో ఇక్కడ క్లోజ్ షేవ్ అంటే జస్ట్ నారో ఎస్కేప్ అని అర్థం, త్రుటిలో తప్పిన ప్రమాదం, నారో ఎస్కేప్ అనే మీనింగ్స్ వస్తాయి. క్లోజ్ షేవ్ ఈడియం అనేది ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఒడిషా ఛత్తీస్గఢ్ మే అమికబుల్లీ రిజాల్వ్ మహానది వాటర్. సో ఈ మహానది రివర్ అనేది ఒడిషా ఛత్తీస్గఢ్లో ఫ్లో అవుతూ ఉంది. సో బే ఆఫ్ బెంగాల్లో ఇది మెర్జ్ అవుతుంది ఫైనల్గా. అండ్ ఈ మహానది రివర్ మీదే మనకి హిరాకుడ్ డ్యామ్ అనేది ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా మనకి. హిరాకుడ్ డ్యామ్ ఈజ్ ఆన్ మహానది రివర్. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఈ మహానది వాటర్ రిలేటెడ్ ఈ రివర్ రిలేటెడ్ డిస్ప్యూట్ అనేది జరుగుతుంది. సో దట్ దే మే రిజాల్వ్ అమికబుల్లీ. ఇక్కడ అమికబుల్లీ మీనింగ్ ఇంపార్టెంట్. అమికబుల్లీ అంటే ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీగా రిజాల్వ్ చేసుకోవాలి. దాని మీద ఉన్న మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇద్దరు కూడా
పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ యామికబుల్లీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఈ మహానది వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ కూడా సో దానికి సెటప్ చేశారు టు రిజాల్వ్ దిస్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి హెలికాప్టర్ ఆపరేటర్స్ మిఫ్డ్ విత్ అన్అఫీషియల్ బ్యాన్ ఆన్ ఫ్లయింగ్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఈ హెలికాప్టర్ ఆపరేటర్స్ మీద గవర్నమెంట్ అనేది అన్అఫీషియల్గా బ్యాన్ అనేది విధించింది. ఎందుకంటే సిరీస్ లాట్ ఆఫ్ ఎయిర్ క్రాషెస్ అనేవి అవుతున్నాయి ఈ హెలికాప్టర్స్ రిలేటెడ్. సో దాని మీద అన్అఫీషియల్గా బ్యాన్ అనేది విధించింది. సో దట్ హెలికాప్టర్ ఆపరేటర్స్ అనేవి మిఫ్డ్గా ఉన్నారు, అంటే అనాయిడ్ లేదంటే వాళ్ళు చిరాకుగా ఉన్నారు. ఎందుకంటే అన్అఫీషియల్గా బ్యాన్ విధించింది కాబట్టి. సో ఈ ఆపరేటర్స్ అందరూ కూడా దే ఆర్ మిఫ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మిఫ్డ్ అంటే అనాయిడ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వరల్డ్స్ హైయెస్ట్ బర్డ్ డెత్ రేట్స్ అట్ థార్ డెజర్ట్ విండ్ ఫార్మ్స్. సో ఈ థార్ డెజర్ట్ అనేది మనకి రాజస్థాన్లో ఉంది. ఈ థార్ డెజర్ట్లో మనకి విండ్ మిల్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఈ విండ్ ఫార్మ్స్ అని చెప్పేసి అంటాం వాటిని. ఈ పిక్చర్లో చూపిస్తున్న విధంగా విండ్ మిల్స్ అనేవి ఉంటాయి. సో దట్ విండ్ పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్గా ఒక స్టడీ చూస్తే ఈ థార్ డెజర్ట్లో వరల్డ్స్ హైయెస్ట్ బర్డ్ మోర్టాలిటీ రేట్స్ అనేవి ఉన్నాయి ఎక్కువగా. ఎందుకంటే ఈ బర్డ్స్ అనేవి ఈ ఎస్పెషలీ థార్ డెజర్ట్ అనేది ఎస్పెషల్లీ మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో భాగంగా ఉంది ఇది. సో ఆ మైగ్రేటరీ రూట్లో ఉంది. సో ఈ బర్డ్స్ అనేవి మైగ్రేట్ అవుతున్నప్పుడు ఈ విండ్ మిల్స్కి ఈ ఫ్యాన్స్కి తగిలి సో అవి చాలా వరకు చనిపోతున్నాయి. ఎందుకంటే ఈ యురేషియా నుంచి ఈ బర్డ్స్ అక్రాస్ ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే ద్వారా వస్తున్నప్పుడు సో ఈ థార్ డెజర్ట్ కూడా వన్ ఆఫ్ ద స్పాట్ పాసింగ్ త్రూ దట్ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. సో అలాంటప్పుడు ఇక్కడ మోర్టాలిటీ రేట్స్ అనేవి బర్డ్స్ మోర్టాలిటీ రేట్ హైయెస్ట్ ఉన్నాయి అని చెప్పేసి ఈ స్టడీ అనేది చెప్పింది క్లియర్గా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇండియా ప్రస్తుతం ఉన్న టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మనకి విండ్ ఎనర్జీ చూస్తే 51.3 GW అని చెప్పేసి. సో ప్రస్తుతం టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంత ఉంది. అండ్ అలాగే ఈ థార్ డెజర్ట్ చూస్తే మనకి జైసల్మేర్లో రాజస్థాన్లో చూస్తే ఆల్మోస్ట్ 3000 స్క్వేర్ కిలోమీటర్ డిజర్ట్ ల్యాండ్స్కేప్ ఉంది. అండ్ అందులో మనకి 900 విండ్ టర్బైన్స్ ఉన్నాయి. అండ్ బర్డ్ స్పీసీస్ చూస్తే ఎస్పెషల్లీ 272 బర్డ్ స్పీసీస్ ఉన్నాయి. అందులో మనకి ఎక్కువగా చనిపోతున్న బర్డ్ చూస్తే మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్తో ఉంది. సో ఇది దాని సైంటిఫిక్ నేమ్ కూడా ఇంపార్టెంట్ మనకి, ఆర్డియోటెస్ నిగ్రిసెప్స్. సో వెరీ ఇంపార్టెంట్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వై ఈజ్ నార్త్ ఈస్ట్ ఆన్ ఎడ్జ్ అబౌట్ అస్సాం ఎవిక్షన్స్. సో ఇక్కడ నార్త్ ఈస్ట్లో అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అస్సాంలో ఎవిక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో వై ఈజ్ దిస్ నార్త్ ఈస్ట్ ఆన్ ఎడ్జ్ ఆఫ్ అస్సాం ఎవిక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే రీజన్ ఫర్ దిస్ ఎవిక్షన్ అంటే సో ఒక ప్లేస్ నుంచి వాళ్ళని ఖాళీ చేయించడం. ఎవిక్షన్ ఇస్ నథింగ్ బట్ సో ఎవిక్షన్ డ్రైవ్ ఫ్రమ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా. సో రీజన్ ఏంటి దానికి, అండ్ నైబరింగ్ స్టేట్స్ దాని మీద రియాక్షన్ ఏంటి, అండ్ అస్సాంకి బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్తోని. అండ్ అలాగే మేఘాలయ, మిజోరం, నాగాలాండ్తో కూడా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అండ్ గౌహతి హైకోర్టు ఏం చెప్పింది దీని రిలేటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సింపుల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సాం గవర్నమెంట్స్ డ్రైవ్ టు ఎవిక్ట్ దిస్ ఎన్క్రోచెస్. ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ నుంచి ఎన్క్రోచెస్ ఎవరైతే అక్రమంగా నివాసం అక్కడ ఉంటున్నారో సో వాళ్ళని సో అక్కడి నుంచి ఎవిక్షన్ చేస్తున్నారు. సో ఇది పక్కనున్న రాష్ట్రాల్లో కూడా అలజడులు సృష్టిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే సో వీళ్ళు అక్కడి నుంచి ఎవిక్షన్ జరిపినప్పుడు పక్క స్టేట్స్కి మైగ్రేట్ అవుతారు. సో అదర్ స్టేట్స్ కూడా చాలా అలర్ట్తో ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ ఎస్పెషల్లీ చూస్తే ఇక్కడ మనకి అస్సాంస్ కాజీరంగా నేషనల్ పార్క్లో సో అక్కడ ఎవిక్షన్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేశారు. 2016లో స్టార్ట్ చేస్తే మళ్ళీ తర్వాత 2021లో కూడా ఇట్లా ఎవిక్షన్ చేసినప్పుడు ఎస్పెషల్లీ మోస్ట్లీ మనకి బెంగాలీ ముస్లిమ్స్ని ఎక్కువగా టార్గెట్ చేశారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ బెంగాలీ ముస్లిమ్స్ని టార్గెట్ చేసినందుకు వీళ్ళు అక్కడ నుంచి ఫారెస్ట్ ల్యాండ్స్ నుంచి ఎవిక్షన్ జరుగుతున్నప్పుడు, ఆ వెట్లాండ్స్ నుంచి ఎవిక్షన్ జరుగుతున్నప్పుడు సో ఇది కొత్త విషయం కాదు, ఎప్పటి నుంచో ఇలాంటి ఎవిక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఆ ఎన్క్రోచ్మెంట్ అనేది లాస్ట్ 15 year రూల్ చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు ఎన్క్రోచ్మెంట్ ఎక్కువగా అయిపోయింది. ఈ బంగ్లాదేశీ పీపుల్ అండ్ అలాగే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ కింద చాలామంది వచ్చారు. సో వాళ్ళు ఎక్కువగా ఈ ఎన్క్రోచ్మెంట్స్ అనేవి చేశారు అని చెప్పి ఇచ్చారు. సో ప్రస్తుతం ఉన్న ఎలక్టోరల్ పాలిటిక్స్ అస్సాంలో చూస్తే వీళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు 1979-85లో యాంటీ ఫారినర్స్ అస్సాం యాజిటేషన్ అని చెప్పేసి జరిగింది. సో అప్పుడు అస్సాం అకార్డ్స్ అని చెప్పేసి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది దానికి నిర్ణయించారు. March 24, 1971 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ లోకల్స్ కింద ట్రీట్ చేయడం కోసం సో ఆ కట్ ఆఫ్ డేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో అక్కడి నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఎవిక్షన్ చేయాలి డిటెక్ట్ చేసి అని చెప్పేసి సో దాని ప్రకారం చేశారు.
అండ్ వై ఈస్ దిస్ డ్రైవ్ ఓవర్ట్లీ అగ్రెసివ్? సో ఇక్కడ క్లియర్‌గా ఎప్పుడు చేస్తుంది ఏంటంటే, ఈ హౌసెస్‌ని వాళ్ళ హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాన్ ముస్లిమ్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నారు దీనివల్ల. సో హౌసెస్‌ని బుల్‌డోజ్ చేస్తున్నారు. అంటే బుల్‌డోజర్‌తో సో వాటిని పడగొడుతున్నారు. అండ్ పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఎవిక్షన్ అనేది జరుగుతా ఉంది. లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ వర్ ఎఫెక్టెడ్ బై దిస్. అండ్ ఇవి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే దిస్ ఎక్సర్సైజ్ ఈస్ టు సేవ్ దిస్ అస్సాం ఫ్రమ్ ల్యాండ్ జిహాద్ నుంచి. సో ఈ ల్యాండ్ అక్రమంగా ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి కాపాడడం కోసం, అస్సాంని కాపాడడం కోసం చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. అండ్ అస్సాం నైబర్స్ చూస్తే ఎలా ఉన్నారు అంటే, ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ ఈ నాగాలాండ్ బార్డర్‌లోకి వెళ్ళిపోతారేమో, పక్కనున్న నాగాలాండ్‌లోకి వెళ్ళిపోయి అక్కడున్న యాన్సెస్ట్రల్ నాగాలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు నెక్స్ట్ ఆక్యుపై చేస్తారేమో అని చెప్పేసి ఇట్ ఈస్ ఆన్ హై అలర్ట్. నాగాలాండ్ బార్డర్‌లో కూడా హై అలర్ట్ అనేది ఉంది. సో చుట్టుపక్కల ఉన్న బార్డర్ దగ్గర హై అలర్ట్‌తో సో విజిలెన్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ ఎందుకంటే టు ప్రివెంట్ దిస్ ఎవిక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఇన్నర్ లైన్ పర్మిట్‌తో ఉంటేనే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కి మనం ట్రావెల్ చేయాలంటే టెంపరరీగా ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి మనం. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పేసి అంటాం దాన్ని. సో దాన్ని స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ బార్డర్ ఏరియాస్‌లో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ప్రస్తుతం ఇప్పుడు ఈ ఎవిక్షన్ డ్రైవ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే అప్‌కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి 2026లో అస్సాంలో. అండ్ అలాగే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఈ బార్డర్స్ మధ్య కొంత క్లెయిమ్స్ అనేవి అటుపక్క ఇటుపక్క కూడా స్టేట్స్ నుంచి సో అదొక ప్రాబ్లమ్ అనేది ఉంది. సో ఎస్పెషల్లీ ఇక ఫైనల్‌గా గౌహటి హైకోర్ట్ ఏం చెప్పిందంటే, ఒక హై లెవెల్ కమిటీ సో కన్స్టిట్యూట్ చేసుకొని సో కోఆర్డినేటెడ్ యాక్షన్ తీసుకోవాలి మీరు ఇల్లీగల్ సెటిల్మెంట్స్ ఫారెస్ట్ ల్యాండ్స్ నుంచి క్లియర్ చేయడానికి. సో అన్ని స్టేట్స్ కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అన్ని స్టేట్స్ కూడా క్లియర్‌గా ఒక కాన్స్టిట్యూట్ చేసుకొని ఒక కమిటీని సో కోఆర్డినేటెడ్ యాక్షన్ అనేది తీసుకోవాలని చెప్పేసి గౌహటి హైకోర్ట్ చెప్పింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి హౌ విల్ ట్రంప్స్ టారిఫ్స్ ఇంపాక్ట్ ఇండియా. సో ఆల్రెడీ ట్రంప్ 25% టారిఫ్స్ అండ్ అలాగే పెనాల్టీ విధిస్తామని చెప్పేసి చెప్పారు. ఆగస్ట్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అండ్ ఎప్పటి నుంచో ట్రేడ్ డీల్ ఎందుకు వర్క్ అవ్వలేదు మన యూఎస్ అండ్ ఇండియా కంట్రీస్ మధ్య. అండ్ ప్రస్తుతం ఉన్న వాట్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మెయిన్ ఏరియా ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సింపుల్గా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ ఎస్పెషల్లీ అనౌన్స్ చేశారు 25% టారిఫ్స్ అండ్ అలాగే పెనాల్టీ విధిస్తామని అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ పెనాల్టీ ఏ టైప్లో వస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పలేదు. అండ్ అలాగే బ్రిక్స్ కంట్రీస్ మీద 10% అడిషనల్ టారిఫ్స్ విధిస్తామని చెప్పారు. సో దట్ అది కూడా విధిస్తే మనకి టోటల్గా 35% అవుతుంది. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు రష్యాతో ఎవరైతే బిజినెస్ చేస్తారో సో వాళ్ళ మీద అడిషనల్గా 500% టారిఫ్ విధిస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో అది ప్రాసెస్లో ఉంది. సో ఇండియా, చైనా, బ్రెజిల్ ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల. ఎందుకంటే రష్యాతో వీళ్ళు ఎక్కువగా డీలింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఈ టారిఫ్స్ ఎక్కువగా ఇంపోర్టర్స్ పే చేస్తారు కాబట్టి మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మనం ఏవైతే యూఎస్కి చేస్తున్నామో సో అవి కొంచెం వాళ్ళకి వైబుల్గా ఉండవు కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ పే చేస్తే వాళ్ళు డొమెస్టిక్గానే ప్రొక్యూర్ చేసుకుంటారు కదా, వాళ్ళు మన దగ్గర నుంచి ఎందుకు కొనుక్కుంటారు. సో ఈ టారిఫ్స్ అది విధిస్తారు. సో దానివల్ల ఈ టారిఫ్స్ వల్ల సో మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ సో దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ స్పెసిఫికల్లీ చూస్తే మనకి ఆటో పార్ట్స్ కానీ, ప్రీషియస్ స్టోన్స్ అండ్ గార్మెంట్స్ కానీ, లెదర్ ప్రొడక్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ప్రస్తుతం చూస్తే ఇప్పుడు మనకి ఇది వెంటనే మనకి ట్రేడ్ డీల్ ఎందుకు జరగలేదు అంటే, ప్రస్తుతం మొన్న రీసెంట్గా జరిగిన యూకేకి మనకి ఇండియాకి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం సైన్ చేసాం. అది నెగోషియేట్ చేసుకోవడానికి మనకి 3 years పట్టింది. సో మినీ ట్రేడ్ డీల్ అన్నంత మాత్రాన వెంటనే మనం చేయలేము. లాట్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి జరగాలి అండ్ ఒక కన్క్లూజన్కి అనేది రావాలి అని చెప్పించారు. అండ్ ఈ రెసిప్రోకల్ టారిఫ్స్లో భాగంగా బేస్ లైన్ 10% టారిఫ్స్ ఉంటుంది ప్రతి కంట్రీ మీద అని చెప్పేసి క్లియర్గా ఇంతకుముందు చెప్పారు. లిబరేషన్ డే రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి యూఎస్ గవర్నమెంట్. అండ్ దాంతో పాటుగా అప్పుడే మనకి ఇండియా మీద 26% టారిఫ్ విధిస్తామని చెప్పిన తర్వాత 90 days పాటు పాజ్ అనేది ఇచ్చారు. దాని తర్వాత అది ఆగస్ట్ 1 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఎంత టైం ఇచ్చిన తర్వాత కూడా ట్రేడ్ డీల్ అనేది స్ట్రక్ అవుట్ చేయలేకపోయారు ఇద్దరు కంట్రీస్ మధ్య. సో ఇలా వెంటనే ఈ ట్రంప్ దగ్గర నుంచి ఇట్లాంటి న్యూస్ రావడానికి కారణం ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ పాయింట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫస్ట్ మనం వీఆర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ రష్యా. మనం రష్యాతో ఎక్కువగా ట్రేడ్ అనేది చేస్తూ ఉన్నాం. అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనకి చూస్తే 35 to 40% ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్ మనకి రష్యా నుంచి వస్తున్నాయి. సో మనం క్లియర్గా చెప్పాం, చీప్ రష్యన్ ఆయిల్ మనకు వస్తే మనం డెఫినెట్లీ బై చేస్తాము. సో మన కంట్రీస్ ఇంట్రెస్ట్ మనకి ముందు, నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ మనకి ముందు అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పాం. సో ఇది వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వీఆర్ పార్ట్లీ ఫైనాన్సింగ్ దిస్, రష్యాకి మనం ఫైనాన్స్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఉక్రెయిన్తో వార్ జరుగుతుంది కదా, రష్యాస్ వార్ విత్ ఉక్రెయిన్. సో దాన్ని మనం పెంచి పోషిస్తున్నట్టు అని చెప్పేసి వాళ్ళు దాన్ని అలా ఆ టైప్లో చూస్తున్నారు.
చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఏ ట్రేడ్ డీల్‌లో అయినా సరే అగ్రికల్చర్ గానీ, డైరీ సెక్టార్స్‌ని గానీ ఔట్ ఆఫ్ థాట్ ట్రేడ్ డీల్ పెడతా వచ్చాం మనం. ఎందుకంటే మనం మన డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఇండస్ట్రీ గ్లోబల్ కాంపిటీషన్‌ని తట్టుకోలేదు. ఎందుకంటే మన ఫార్మర్స్ అందరూ కూడా లో ప్రొడక్టివిటీ ఈల్డ్ అనేది వస్తూ ఉంటది మనకి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్. సో, గ్లోబల్ కాంపిటీషన్ అనేది తట్టుకోలేరు. అండ్ అలాగే లాట్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయని చెప్పేసి ఎప్పుడు కూడా మనం అగ్రికల్చర్ గానీ, డైరీ సెక్టార్స్ గానీ ఔట్ ఆఫ్ దిస్ ట్రేడ్ డీల్స్ పెట్టాం. సో, థట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ. యూఎస్‌తో కూడా అలానే చేసాం. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇండియా, పాకిస్తాన్ మనకి ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఈ వార్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆ సీజ్ ఫైర్‌కి ట్రంపే క్లెయిమ్ చేసుకున్నారు. ట్రంప్ ట్రేడ్ టాక్స్ వల్లనే సో, దాన్ని ఆపగలిగామని చెప్పేసి ట్రంప్ క్లెయిమ్ చేస్తుంటే, అండ్ ఒక పక్కన రీసెంట్‌లీ మన మోదీ గారు పార్లమెంట్‌లో క్లియర్‌గా చెప్పారు. ఏ వరల్డ్ లీడర్ కూడా మనల్ని అపోజ్ చేయలేదు, ఆపమని చెప్పలేదు ఈ వార్‌ని అని చెప్పేసి క్లియర్‌గా చెప్పడంతో సో, ట్రంప్‌కి కొంచెం అది ఒక యాంగర్ అనేది కలిగించింది. సో, ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంకొకటి చెప్పాలంటే. అండ్ అలాగే దాంతో పాటుగా చూస్తే మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో క్లియర్‌గా మనం చెప్పాం. మనం కూడా అడిషనల్ టారిఫ్స్ విధిస్తా ఉన్నాం ఎక్కువగా యూఎస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద. సో, అవి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్‌కి క్లియర్‌గా మనం చెప్పాం. వీ హావ్ ఎవ్రీ రైట్ టు ఇంపోజ్ దిస్ అడిషనల్ టారిఫ్స్. ఎందుకంటే టు రిటాలియేట్ దిస్ హయ్యర్ టారిఫ్స్ ఆన్ ఐటమ్స్ లైక్ స్టీల్ గానీ, అల్యూమినియం గానీ, ఆటోమొబైల్స్ వచ్చినప్పుడు సో, వాటి మీద హయ్యర్ టారిఫ్స్‌కి రిటాలియేషన్‌గా మనం కూడా ఇంపోర్ట్స్ మీద చేస్తా ఉన్నామని చెప్పేసి క్లియర్‌గా చెప్పాం. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో, ఇవన్నీ కలిపి సో, దిస్ టారిఫ్స్ డీల్ అనేది అవతల సైడ్ నుంచి ఈ టారిఫ్స్ అనేవి విధించారు యూఎస్ నుంచి అని చెప్పారు ఇక్కడ. అండ్ విల్ ఇండియా కంటిన్యూ పేయింగ్ దిస్ టారిఫ్స్? సో, మినీ డీల్ అనేది స్ట్రక్ చేసుకోలేదు. సో, దాని గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు. అండ్ దాంతో పాటుగా చూస్తే మనకి ట్రంప్ ఆల్రెడీ ఇక్కడ క్లియర్‌గా మనం ఇండియాకి, రష్యాకి సపోర్ట్ చేసుకుంటున్నారు మీరు రిలేషన్‌షిప్ అనేది ఉంది. సో, అది ఎఫెక్ట్ అవుతా ఉంది అని చెప్పేసి క్లియర్‌గా చెప్పారు కాబట్టి. అండ్ దాంతో పాటు అదర్ కంట్రీస్‌తో యూఎస్ నుంచి చూస్తే యూకేతో గానీ, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్‌తో క్లియర్‌గా యూఎస్ అనేది డీల్స్ అనేవి చేసుకుంది ఆల్రెడీ ట్రేడ్ డీల్స్. అండ్ బ్రిటిష్ కార్ ఎక్స్‌పోర్ట్స్ కూడా యూఎస్‌కి చేసినప్పుడు జస్ట్ 10% టారిఫ్ మాత్రమే. క్లియర్‌లీ ఇంతకుముందు 27.5% టారిఫ్ ఉండేది. సో, బ్రిటిష్ కార్ ఎక్స్‌పోర్ట్స్‌కి క్లియర్‌గా యూఎస్ అనేది 10% టారిఫ్ విధిస్తామని చెప్పేసి క్లియర్‌గా చెప్పింది. అండ్ దాంతోపాటు ఏరోస్పేస్ ఎక్స్‌పోర్ట్స్ కానీ అండ్ జపాన్‌తో కూడా లోవర్ టారిఫ్స్ ఆఫ్ జస్ట్ 15% మాత్రమే. అండ్ ఈయూతో కూడా యూరోపియన్ యూనియన్‌తో కూడా 15% ఉంది. కానీ మనకి మాత్రం 25% టారిఫ్ అండ్ అలాగే పెనాల్టీ అని కూడా చెప్పారు. ఇంకా పెనాల్టీ ఏంటో కూడా క్లియర్‌గా తెలీదు మనకి. సో, ఓవరాల్‌గా ఈ ఆర్టికల్ అది ఇచ్చారు. హౌ విల్ దిస్ ట్రంప్ టారిఫ్స్ ఇండియాని ఎలా ఇంపాక్ట్ చేస్తాయని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మ్యాన్ ఆఫ్ మెనీ పర్సువేషన్స్ అని చెప్పి జగదీప్ ధన్కర్ గురించి ఇచ్చారు. సో, ఈయన పొలిటికల్ కెరీర్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 డెకేడ్స్ నడిచింది. సో, ఈయన మనకి ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఎందుకంటే రిజైన్ చేశారు కాబట్టి. సో, ఈయన ఇంతకుముందు డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న పొలిటికల్ పార్టీస్‌తో పనిచేశారు. ఎస్పెషల్లీ జనతాదళ్ అండ్ కాంగ్రెస్ అండ్ ఫైనల్లీ బీజేపీతో ఫైనల్‌గా ఉన్నారు. అండ్ ఈయన చూస్తే మనకి స్టార్టింగ్ మనకి ఈయన కెరీర్ వచ్చేసి మనకి జనతాదళ్‌తో స్టార్ట్ అయింది. సో, దాని తర్వాత 1991లో కాంగ్రెస్‌కి షిఫ్ట్ అయ్యారు. అండ్ ఈవెన్చువల్లీ 2003లో బీజేపీకి క్లోజ్ అయ్యారు. దాని తర్వాత ఈయన పొలిటికల్ కెరియర్ చూస్తే మనకి ఈయన ఎస్పెషల్లీ రాజస్థాన్‌కి చెందిన వ్యక్తి. అండ్ 2019లో ఈయనకి గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కింద పోస్ట్ అనేది ఇచ్చారు. బీజేపీ హైకమాండ్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్‌తో లాట్ ఆఫ్ కన్ఫ్రంటేషన్స్ అనేవి జరిగాయి. అండ్ ఈవెన్చువల్లీ దాని తర్వాత సడన్‌గా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో నించోబెట్టారు బీజేపీ తరపు నుంచి. సో, అందులో 2022 వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో 74% ఓట్స్‌తో రికార్డెడ్ దిస్ హైయెస్ట్ పోల్ విక్టరీ సిన్స్ 1992తో చూస్తే హైయెస్ట్ పోల్ విక్టరీ గెలుచుకొని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద చేశారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ ఆర్టికల్‌లో క్సీనోఫోబియా అనేది ఇంపార్టెంట్ మనకి. అటాక్స్ ఇన్ చైనా, జపాన్ రైజ్ కన్సర్న్స్ అబౌట్ క్సీనోఫోబియా ఇన్ బోత్ కంట్రీస్‌లో కూడా ఈ క్సీనోఫోబియా అనేది పెరిగిపోయింది. సో, దానివల్ల ఈ కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతున్నాయి బోత్ కంట్రీస్‌లో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకి క్సీనోఫోబియా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ మనకి. క్సీనోఫోబియా ఇస్ నథింగ్ బట్ హేట్ ఆర్ డిస్‌లైక్ ఆర్ ఫియర్ ఆఫ్ ఫారినర్స్ కానీ, స్ట్రేంజర్స్‌ని కానీ వాళ్ళకి మన హేట్రెడ్ చూపించడం లేదంటే డిస్‌లైక్ చేయడం ఫారినర్స్‌ని, స్ట్రేంజర్స్‌ని. సో, దాన్ని మనం క్సీనోఫోబియా అని చెప్పేసి అంటాం. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఏషియా కప్ ఇండియా పాకిస్తాన్ గేమ్ ఇన్ దుబాయ్. సో, ఏషియా కప్ అనేది మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఉంది ఈ ఏషియా కప్‌లో. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి టేక్ ప్లేస్ ఇన్ దుబాయ్ అని చెప్పేసి ఇచ్చారు యూఏఈ. అండ్ మనకి 2026 టీ20 వరల్డ్ కప్ మెన్స్ టీ20 వరల్డ్ కప్ అనేది హోస్ట్ కింద ఇండియా అండ్ శ్రీలంకలో జరగబోతోంది. సో, ఏషియా కప్ చూస్తే మనకి సెప్టెంబర్‌లో స్టార్ట్ అవబోతుంది. సో, ఈ ఏషియా కప్ అనేది దుబాయ్‌లో ఆర్గనైజ్ చేస్తున్నారు.
అండ్ ఇక్కడ చూస్తే స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్‌లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. మొన్న కూడా చదువుకున్నాం. ఈ లక్ష్య సేన్ అండ్ అలాగే తరుణ్ రిలేటెడ్ టు దిస్ బ్యాడ్మింటన్. సో వీళ్ళిద్దరూ కూడా సెమీఫైనల్స్‌లో డిఫీట్ చేయబడ్డారు. సో దే ఆర్ ఔట్ ఆఫ్ దిస్ కాంపిటీషన్. మకావ్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచే సో దే రూల్డ్ అవుట్. అండ్ ఈ లక్ష్య సేన్ అండ్ అలాగే తరుణ్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి డిస్కస్ థ్రోవర్ కిర్పాల్ సింగ్. సో ఈయన కన్సిక్యూటివ్‌గా సెకండ్ కన్సిక్యూటివ్ కాంపిటీషన్ విన్ అయ్యారు. సో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 3. సో డిస్కస్ థ్రోవర్ కిర్పాల్ సింగ్. సో ఈయన గోల్డ్ గెలుచుకున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్‌లో కిర్పాల్ సింగ్ రిలేటెడ్ టు డిస్కస్ థ్రోవర్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి దులీప్ ట్రోఫీ ఏ గేమ్‌లో మనం ఆడతారు అంటే, ఏ గేమ్‌లో ఇస్తారు అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్రికెట్. దులీప్ ట్రోఫీ రిలేటెడ్ టు క్రికెట్. సో ఓవరాల్‌గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ డెఫినెట్లీ మీరు ఇక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో దట్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ మోటివేషన్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్ అండ్ ఐఎమ్ ఆల్సో కన్సిస్టెంట్. అండ్ డెఫినెట్లీ చాలామంది అడుగుతున్నారు హౌ టు రీడ్ న్యూస్ పేపర్ ఒక వీడియో చేయమని క్లియర్‌గా. డెఫినెట్లీ ఐఎమ్ ప్లానింగ్ ఆన్ ఇట్. అండ్ దానికోసం చిన్న డేటా కావాలి. సో మీరందరూ కూడా ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ద హిందూ న్యూస్ పేపర్ చదివి ఉంటే మీకు యావరేజ్‌గా ఎంత టైం పట్టుండేది అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ ఇట్ యాక్ట్స్ సమ్ మనకి వాల్యుబుల్ ఇన్పుట్ కింద ఉపయోగపడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సో ఐడియల్ టైమ్ ఫర్ దిస్ రీడింగ్ ఆఫ్ దిస్ న్యూస్ పేపర్ అండ్ అలాగే హౌ టు మాస్టర్ దిస్ ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లియర్‌గా ఒక సెపరేట్ వీడియో చేద్దాం. సో ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.